నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికలలో టీడీపీ గూండాలు పోలీసులు కలిసి ఎన్నికను అడ్డుకున్నారన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. రక్షణ కల్పించాలని కోరిన పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం. రైతాంగ సమస్యలపై ప్రధానంగా దృష్టి పెట్టిన కేబినెట్. టీడీపీ నేటికి దినదిన అభివృద్ధి చెందుతుందన్న ఎంపీ కేశినేని చిన్ని. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పార్టీ పనిచేస్తుందని స్పష్టం. గత 2 రోజులుగా తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ ఉప ఎన్నిక సందర్భంగా టీడీపీ గుండాలు పోలీసులు కలిసి వైసీపీ వాళ్ళని భయపెడుతున్నారని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వెళ్లే దారిలో టీడీపీ నేతలు కాపు కాశారని పోలీసులకు ముందే చెప్పినా రక్షణ కల్పించలేకపోయారన్నారు. పోలీసుల సహకారంతోనే టీడీపీ గుండాలు రెచ్చిపోయారన్నారు. గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ కౌన్సిలర్లకు మద్దతుగా వెళ్తే వందలాది మంది టీడీపీ గుండాలు పోలీసుల సమక్షంలో నీచంగా ప్రవర్తించారని, బాటిళ్లు విసిరి బూతులు తిడుతూ తమ పట్ల దుర్మార్గంగా వ్యవహరించారని ఆరోపించారు. పోలీసులే తమ పార్టీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారని, 12 మంది తమకు అనుకూలంగా ఉన్నారని చెప్పారు. టీడీపీ నేతల తీరు ఎలక్షన్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందని, నీలం సాహ్నికి డీజీపీకి కూడా లేఖ రాశారన్నారు. తమకు రక్షణ కల్పించాలని నీలం సాహ్ని పోలీసులకు చెప్పారన్నారు. ప్రశాంతమైన తిరువూరులో విష సంస్కృతి తీసుకొచ్చారని, మరోసారి ఎలక్షన్ కమిషనర్ ను కలుస్తామని చెప్పారు. మద్దతుగా నిన్న తిరువూరు మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వందలాది మంది తెలుగుదేశం పార్టీ గూండాలు, రౌడీలు ఎమ్మెల్యే సమక్షంలో, పోలీసుల సమక్షంలో మా కౌన్సిలర్ మీద చెప్పులు ఎసరతాం, వాటర్ బాటిల్ ఎసరతాం, వాళ్ళని బూతులు మాట్లాడటం లాంటివి నిన్న చేశారు. నిన్న మేమందరం గారా మా కౌన్సిలర్లకి అండగా ఉండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 1వ వార్డు కౌన్సిలర్ నిర్మలా గారు, ఆమె ఎంతో గట్టిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాను అని చెప్పిన మా కౌన్సిలర్ నిర్మలా గారు నిన్న పోలీసులే కిడ్నాప్ చేశారు. పోలీసులు తెలుగుదేశం పార్టీ గూండాలతో దౌర్జన్యంగా ఆమెని లాక్కెళ్ళి మెడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటే అదిగర విసిరేసి దౌర్జన్యంగా నిన్న తీసుకెళ్ళి మళ్ళీ సాయంత్రం భయపెట్టి తెలుగుదేశం పార్టీ కండువా కప్పారు. అయినా మాకే బలం. ఒక వ్యక్తిని మీరు లాక్కుని దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోయినా మాకే బలం. దాదాపుగా 11 మంది 12 మంది మాకు అనుకూలంగా ఉన్నారు. ఏదైతే ఈరోజు మళ్ళీ ఆర్డీఓ గారు ఈ రోజుకి వాయిదా వేస్తే నిన్న మధ్యాహ్నం మేమందరం, నేను, ఎమ్మెల్సీ గారు, స్వామిదాస్ గారు, మేమందరం గారా మా పార్టీ అధినాయకత్వంతో కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని గారిని కలిసి ఇలా మా కౌన్సిలర్స్ని ఇబ్బంది పెట్టారు, వేధించారు, భయపెడుతున్నారు కాబట్టి సాఫీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు స్వతంత్రంగా ఓటేసే విధంగా మీరు సహకరించాలంటే. ఏపీ కేబినెట్ భేటీలో ప్రధానంగా రైతాంగ సమస్యలపై సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రి మండలితో సీఎం చంద్రబాబు చర్చించారు. ప్రధానంగా రైతాంగ సమస్యలపై సుదీర్ఘంగా మాట్లాడారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని అధికారులు వివరించారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశ విదేశాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా వివిధ పంటల ధరలపై ప్రభావం ఉందన్నారు. మిర్చి, పొగాకు, ఆక్వా, కోకో, చెరుకు, మామిడి వంటి పంట ఉత్పత్తుల ధరలు తగ్గడానికి గల కారణాలను అధికారులు వివరించారు. వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరలపై 6 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై
కేబినెట్ సబ్ కమిటీ నిరంతర పర్యవేక్షిస్తుందని తెలిపారు. మహనీయుడు ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేటికి దినదినాభివృద్ధి చెంది తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నలుదిశలా వ్యాప్తి చేస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. అలాంటి మహనీయులకు భారతరత్న పురస్కారాన్ని ఇచ్చి గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉందని భారతదేశ ప్రభుత్వాన్ని పార్లమెంట్ లో అడిగి ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తానని ఎంపీ అన్నారు. విజయవాడ సింగనగర్లోని షాదిఖానా నందు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహానాడు పెద్ద ఎత్తున ఉత్సాహభరితమైన వాతావరణంలో జరిగింది. ఈ మహానాడులో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాతో పాటు ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బోండా ఉమా నాయకత్వంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పెద్ద ఎత్తున పసుపుమయం అయిందని, ఈ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు నాయకులు క్రమశిక్షణ కలిగి నిబద్ధతతో పనిచేసినందున ఎమ్మెల్యేగా బోండా ఉమాకి ఎంపీగా తనకు సుమారుగా 70,000కు పైగా మెజారిటీ వచ్చిందని గుర్తు చేశారు. మహనీయుడు ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేటికి దినదిన అభివృద్ధి చెంది తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నలుదిశలా వ్యాప్తి చేస్తుందని అన్నారు. అలాంటి మహనీయులకు భారతరత్న పురస్కారాన్ని ఇచ్చి గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నారు. అందుకు భారతదేశ ప్రభుత్వాన్ని పార్లమెంట్ లో అడిగి ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. మే 27, 28, 29 జరుపుకోబోతున్నాం. దానిలో భాగంగా ప్రతి నియోజకవర్గంలోనూ జరిగే మినీ మహానాడు ఇవాళ గౌరవ విప్ ఎమ్మెల్యే బోండా ఉమా గారి ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతుంది. ఈ పండగ వాతావరణానికి వచ్చిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భారీగా వచ్చారు. ఈ మినీ మహానాడులో కొన్ని తీర్మానాలు చేయటం జరిగింది. ఈ తీర్మానాలు చేసి కేంద్ర నాయకత్వానికి పంపించబోతున్నాం. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో కార్యవర్గ సభ్యులను కూడా ప్రకటించడం జరిగింది బోండా ఉమా గారి ఆధ్వర్యంలో. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ఏ కార్యకర్త ఎటువంటి వ్యక్తి అని తెలిసిన ఏకైక వ్యక్తి బోండా ఉమా గారు. ఆయన ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో మేము సెంట్రల్ నియోజకవర్గ కమిటీని కూడా ప్రకటించడం జరుగుతుంది. తప్పకుండా ప్రజల సమస్యలను పరిష్కరిస్తా ముందుకు వెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఈ మినీ మహానాడుకు వచ్చిన అంతేకాకుండా ఇక్కడ పదవి బాధ్యతలు తీసుకుంటున్న అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ధన్యవాదాలు. వాటిని కూడా నిరూపణలో మరి దాదాపు 800 మంది ఉన్నారు. వాళ్ళకి కూడా ఎన్యూమరేషన్ చేసాం. అవి కూడా 24 డివిజన్లో ఎన్నింటిని కూడా త్వరలోనే పూర్తి చేసే విధంగా ఈ మహానాడు సెంట్రల్ నియోజకవర్గ మహానాడు కమిటీ తీర్మానం చేస్తుందని కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆమోదించవలసిందిగా కోరుతాం. అలాగే శాశ్వతంగా బుడమేరు ముంపుని తొలగించేదానికి ప్రభుత్వం దాదాపు 3,200 కోట్లతో మొన్నే చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలిపారు కేబినెట్ లో. దానివల్ల శాశ్వత బుడమేరు ముప్పు అనేది విజయవాడకి రాకుండా సెంట్రల్ నియోజకవర్గం కానీ పశ్చిమ నియోజకవర్గం కానీ మన ప్రభుత్వ హయాంలో చేయటం జరుగుతుంది. మొన్న వచ్చిందే ఇక భవిష్యత్తులో చివరి వరద. ఇంకా భవిష్యత్తులో వరద నీరు చుక్క నీరు కూడా విజయవాడలోకి రాదని కూడా ఈ తీర్మానం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రి గారి సహకారంతో ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి పనుల్లో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇప్పటికీ ఈ 11 నెలల్లో 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు తీసుకొచ్చి టీడీపీ గూండాలు అరాచకం సృష్టించారు. తిరువూరు చైర్మన్ ఉప ఎన్నికలలో వైసీపీ కౌన్సిలర్లు హాజరు కాకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వైసీపీ నేతలను దారికాచి అడ్డం తగిలి బీభత్సం సృష్టించారు. తిరువూరులో జరగనున్న చైర్మన్ ఉప ఎన్నికల్లో వైసీపీ కౌన్సిలర్లకు మద్దతుగా వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తో పాటు
పలువురిని ఏకొండూరు మండలం రేపూడి క్రాస్ రోడ్డు వద్ద అడ్డుకున్నారు. అరుణ్ కుమార్ కారును టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టి అరాచకం సృష్టించారు. కారు ముందుకు కదలకుండా దాదాపు 200 మంది కార్యకర్తలు కారుకు అడ్డు తగిలి బీభత్సం చేశారు. పోలీసుల సమక్షంలో ఇంత జరుగుతున్నా వారు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కారుపై దాడికి యత్నిస్తున్న చోద్యం చూస్తూ పోలీసులు ఉండిపోయారు. దేశ వ్యాప్తంగా యాదవులు సమాజంలో వెనుకబాటుతనంతో ఇబ్బందులు పడుతున్నారని అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు మహేష్ యాదవ్ పేర్కొన్నారు. యాదవులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించి ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందిరాగాంధీ టైంలో రద్దు చేసిన అహీరా రెజిమెంట్ ను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిల భారత యాదవ మహాసభ జాతీయ అధ్యక్షుడు మహేష్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు లాగా వెంగళరావు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో మహేష్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో యాదవులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడిపోయారన్నారు. వారిని ప్రభుత్వాలు చేయూత అందించాల్సిన అవసరం ఉందన్నారు. లాగా వెంగళరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పాడి పరిశ్రమ కోసం ఎన్నో కష్ట నష్టాలు కోర్చి యాదవుల శ్రమ పడుతున్నారన్నారు. వారికి విద్య, ఉపాధి రంగాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతని ఇవ్వాలన్నారు. జిల్లా కేంద్రాలలో యాదవ భవన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను కోరారు. ఇందిరాగాంధీ ప్రభుత్వ పథకంలో రద్దు చేసిన అహీరా రెజిమెంట్ ను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గోగుల రమణ, రాష్ట్ర కార్యదర్శి దానబోయిన అంజయ్య, కోస్తా జిల్లాల అధ్యక్షులు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. अखिल भारतीय यादव महासभा का संगठन के बारे में पहले मैं थोड़ा परिचय दे दूं। अखिल भारतीय यादव महासभा का मैं नेशनल प्रेसिडेंट के नाते से ये महासभा 1881 में उस समय जब जातीय जनगणना हुई थी, जाति जनगणना से यादव समाज ने अपना इकट्ठा होने का प्रोगंडा शुरू किया, जिसमें सबसे पहले काश्ती महासभा बनी, उसके बाद ब्राह्मण महासभा बनी। 1923 में अखिल भारतीय यादव महासभा के नाम से राष्ट्रीय स्तर पर संगठन का शुरुआत किया गया। तभी से लेकर अभी तक बार बार मंच के माध्यम से, चैनल के माध्यम से, आप सब लोगों के प्रयास से जातीय जनगणना की आवाज उठती चली आ रही, जिसको केंद्र सरकार ने अभी मंजूरी दे दी। मेरा आपके माध्यम से अपने जातीय सभी मेंबर्स को निवेदन करता हूं कि जाति गणना के कॉलम में जो कॉलम जाति का आएगा उसमें सभी लोग समाज के यादव अपना लिखें, जिससे कि हमें पता चले कि हमारे राष्ट्र में यादवों की जनसंख्या कितनी है। यादव समाज, हमारा संगठन का उद्देश्य गरीब लड़कियां जिनका परिवार असहाय है, शादी नहीं कर सकते, हमारा संगठन ऐसी लड़कियों को चिन्हित करता है जिले वाइज में। मैं अपने जिलाध्यक्ष विजयवाड़ा के सभी पदाधिकारियों से भी निवेदन करना चाहता हूं आपके माध्यम से कि वो ऐसी लड़कियों को चिन्हित करें जिनकी शादी करने लायक वो परिवार नहीं है, उनके नाम नोट करें और एक सामूहिक शादी करना चाहते हैं विजयवाड़ा में, आंध्र प्रदेश में, जहां भी भाई लाखा जी चिन्हित करेंगे। हमने अभी राजस्थान में 151 गरीब लड़कियों की शादी की, एक ही मंच के माध्यम से, एक ही प्रोग्राम में सामूहिक शादियां हुई। दूसरा हमारा उद्देश्य है कि जो बालक దేశంలో సుమారుగా 25 నుంచి 27 కోట్ల జనాభా కలిగి ఉన్న యాదవుల మరి స్థితిగతుల మీద వారు ఇప్పటి వరకు మాట్లాడడం జరిగింది. జాతీయ అధ్యక్షులు ప్రధానంగా వారు గతంలో మన సైన్యంలో అహీర్ అని చెప్పేసి యాదవ్ సైన్యం ఒకటి ఉండేది, అహీర్ రెజిమెంట్ అని చెప్పేసి, అది ఇందిరాగాంధీ టైంలో దాన్ని తొలగించడం జరిగింది. తిరిగి దాన్ని మళ్ళీ అంటే యాదవుల యొక్క కులానికి సంబంధించిన అహీర్ అనేది కూడా యాదవుల ఒక భాగం. అహీర్ అంటే యాదవే, ఒక ప్రాంతంలో అహీర్ అంటారు. వారిని సైన్యంలో గతంలో తీసుకొని ఉన్నారు. తిరిగి మళ్ళీ వారిని సైన్యంలోకి తీసుకుంటే ఈ దేశంలో ఏదైతే ఆర్మీ వీళ్ళంతా ఎట్లయితే మన దేశ రక్షణ కోసం పనిచేస్తున్నారో ఈ కమ్యూనిటీ గతంలో కూడా చేసేది. అంటే రావు తులారాం యాదవ్ అని చెప్పేసి ఫ్రీడమ్ ఫైటర్ ఉండేవారు. ఆయన ఆనాడు 1857 అంటే ప్రథమ స్వాతంత్ర సమర అప్పుడు 5,000 మంది ఆయన సైన్యాన్ని
పంపించడం కూడా జరిగింది గతంలో. అట్లాగే వాళ్ళందరూ కూడా దేశ సేవ కోసం పనిచేసే వాళ్ళు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మరి అహీర్ రెజిమెంట్ పూర్వం ఏదైతే ఉందో దాన్ని యథాతథంగా కొనసాగించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో పర్యటనలు చేసి మరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా యాదవ్ సమాజం మరి ఆవులను అలాగే గొర్రెలు మేకలను పెంచుతూ ఈ సమాజానికి అంటే ఎంతో సేవ చేస్తున్నారు. పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, మాంసం ఈరోజు మనకి అంటే ఉదాహరణ కలుషితం లేని ఆహారం మన మానవులకి అందిస్తున్న కులం యాదవ్ కులం. మొట్టమొదట కూడా ఈ ఆవుల్ని కనిపెట్టి ఆవు నుంచి పాలు తీయడం కూడా దాని మొట్టమొదట కనిపెట్టింది కూడా యాదవులే. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ విషయానికి చూసుకుంటే ఈ గొర్రెల కాపర్లుగా ఉన్నటువంటి వారు వలసలు వెళుతూ ఏదైతే ట్రైబల్స్ కంటే కూడా దారుణంగా భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన బీసీల కులం యాదవులు, అలాగే రాష్ట్రంలో కూడా. కానీ వారు ఇంకా చాలా వెనకబడి ఉన్నారు. ఇవాళ కూడా కొన్ని జిల్లాల్లో ఒక పూట కూడా తిండి తినే పరిస్థితి లేదు. గొర్రెలు కాసుకోవాలి, కూలి పనికి వెళ్ళాలి, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు యాదవులు కావాలి, బీసీల్లో యాదవులు. ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు గౌరవనీయులు మహేష్ యాదవ్ గారు ఆయన విజయవాడ రాక సందర్భంగా, అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ గారు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు యాదవుల ఆర్థిక పరిస్థితి ఇవి గమనించి మాకు రాజకీయంగా అవకాశాలు కల్పించండి, అలాగే మా యువతకి ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మేము ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శరవేగంగా రూపుదిద్దుకుంటున్న రాజధానికి సమీపంలో గల విజయవాడ ఎన్కే పాడునందు దేశంలో ఎయిర్ కండిషనింగ్ లో అగ్రగామి సంస్థ డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి మొదటి డైకిన్ సొల్యూషన్స్ ప్లాజా ప్రారంభమైంది. 0.8 TR డైకిన్ హైవాలా ఇన్వర్టర్స్, స్ప్లిట్స్, ఎయిర్ కండిషనర్లు, క్యాసెట్, డక్టు టైప్ VRO, డిఫ్రిజిరేటర్లు, చిల్లర్లు ఇలా అన్ని ఉత్పత్తులతో నగర వాసులకు అందుబాటులోకి వచ్చింది. దేశంలో ఎయిర్ కండిషనింగ్ లో అగ్రగామి సంస్థ డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జపాన్ కు చెందిన డైకిన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంయుక్తంగా తాడిగడప 100 అడుగుల రోడ్డులో మొదటి డైకిన్ సొల్యూషన్స్ ప్లాజా ప్రారంభించినట్లు డైకిన్ ఇండియా చైర్మన్ MD.K. జేజావా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కొత్త డైకిన్ సొల్యూషన్ లో 0.8 TR డైకిన్ హైవాల్ ఇన్వర్టర్, స్ప్లిట్స్, ఎయిర్ కండిషన్లు, క్యాసెట్, డక్టు టైప్ VRO, డివి ఫ్రీజర్లు, చిల్లర్లు ఇలా అన్ని ఉత్పత్తులు ఇక్కడ అందుబాటులో ఉంటాయన్నారు. నగర వినియోగదారుల నిమిత్తం ఇన్వర్టర్ టైప్ 3 స్టార్, 5 స్టార్ ఏసీలతో పాటు VRO సిస్టమ్ లైవ్ డెమో కూడా ఉందన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డైకిన్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ COO నవోపు మిటాకేనాకా, గ్లోబల్ ఆపరేషన్స్ డివిజన్ ట్రైనింగ్ హెడ్ షోజియు హరా, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ షాగో, డైకిన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గోయల్ తదితరులు పాల్గొన్నారు. Kamaljeet Java. With me, I have Executive Director and India Head, Mr. Sanjay Goyal. On my left is Mr. Rao, who is our Regional Vice President for the South. And we have Raj Kamal, who is the owner of this Solution Plaza. And then we have Mr. Jyotin Bhasin, who is our Vice President of Room Air Conditioner Business. I'm indeed very delighted to be here in Vijayawada
Probably I am coming after 3 years, and when I saw a very vibrant Vijayawada. Raj Kamal, I met him long time back in Hyderabad, and then today I see that he has opened this experience center. I must tell you that Daikin is a global company which is globally number one company in heating, ventilation, air conditioning. We operate in more than 150 countries. In India, this is our 25th years of operations. Our first factory came in 2010, and today we have 3 factories with a total capacity of over almost approximately 3 million room air conditioners. We have a capacity of VRVs, almost about 100,000 numbers. We have a capacity of chillers, which is almost 2,000 chillers. So end to end, if you look at from boards rooms to kids bedroom to large villas to airports, we do air conditioning, and we are the doctors in air conditioning, we say. We operate in 150 countries. In India, our sales have been growing very well, and particularly in the south and also in Andhra. We have been growing at a very fast pace. But since potential of air conditioner is still very big, 93% people do not own air conditioner, and India is going to become the 3rd largest air conditioning market in the world. So Daikin decided aggressively on to increasing the scale. నిమ్మగడ్డ కుటుంబరావు, నేను డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి రీజనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, డైకిన్ అనే బ్రాండ్ ఎయిర్ కండిషనింగ్లో నెంబర్ 1 బ్రాండ్. ఇది దాదాపు 100 ఏళ్ళ నుంచి వరల్డ్లో ఉంది. 1924లో డైకిన్ స్టార్ట్ అయింది ఒసాకా, జపాన్లో. అక్కడి నుంచి దగ్గర 200 కంట్రీస్లో డైకిన్ ఇవాళ ఉంది. ఈ 200 కంట్రీస్లో దాదాపు అన్ని కంట్రీస్లో డైకిన్ నెంబర్ 1 ఎయిర్ కండిషనింగ్ బ్రాండ్ అనమాట. ఇండియాలో ఈ కంపెనీ 2000లో స్టార్ట్ అయింది. దాదాపు 25 ఏళ్ళు అంటే సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు డైకిన్ ఇండియాలో. 2010 నుంచి చాలా వేగంగా స్టార్ట్ అయింది ఈ కంపెనీ. అప్పుడు మా టర్నోవర్ చాలా తక్కువ ఉండేది, కానీ ఇప్పుడు ఇండియాలో నెంబర్ 1 హెచ్విసి కంపెనీ అనమాట. మీ అందరికీ తెలుసు, డైకిన్లో ఎయిర్ కండిషనింగ్లో మీకు కావాల్సిన అన్ని ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో 0.75 టన్ నుంచి మీకు 3000 టన్స్ వరకు మీకు కావాల్సిన ప్రతి ఎయిర్ కండిషనింగ్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో డైకిన్ దగ్గర ఉంది. డైకిన్ స్ప్లిట్స్ కాకుండా క్యాసెట్స్, డక్టబుల్స్, విఆర్వి, చిల్లర్స్, డీప్ ఫ్రీజర్స్ అన్నిట్లో మీకు కావాల్సిన ప్రతి రేంజ్లో ప్రతి ప్రోడక్ట్లో ఏదైతే మీకు కావాల్సి ఉంటుందో అది డైకిన్ దగ్గర ఉంది ఇవాళ. సో అందుకనే డైకిన్ ఇండియాలో నెంబర్ 1. డైకిన్ నెంబర్ 1 కావడం వలన ఏంటంటే, మెయిన్ డైకిన్ ఉన్న ప్రోడక్ట్ దో ఇట్ ఈస్ ఫ్రమ్ జపాన్ నుంచి, కానీ అది తయారు చేసే ప్రోడక్ట్స్ అన్నీ ఇండియాలో తయారు చేస్తుంది. మా 2 ఫ్యాక్టరీస్ ఏదైతే ఉన్నాయో నిమ్రానాలో ఉన్నాయి. 3వ ఫ్యాక్టరీ మన విజయవాడకి దగ్గరగా శ్రీ సిటీ అంటే తడాలో మనం 3వ ప్లాంట్ పెట్టామన్నమాట. ఆ ప్లాంట్ నుంచి దాదాపు 15 లక్షల ఎయిర్ కండిషనర్స్ మనం తయారు చేసి ఆంధ్రాలోనే అమ్ముతున్నాం అనమాట. అంటే ఈ శ్రీ సిటీ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల ఆంధ్రాకి చాలా ఉపయోగపడింది. దగ్గర అంటే 4-5 గంటల్లో మీకు ఎయిర్ కండిషనర్ తయారయ్యి మీ దగ్గరికి రాబోతుంది అనమాట ఇక్కడ. అది కాకుండా డైకిన్ ఆఫ్టర్ సేల్ సర్వీస్కి చాలా పేరు ప్రసిద్ధి చెందింది. మంచి సర్వీస్ ఇవ్వటం, క్వాలిటీ సర్వీస్. రాహుల్ దేవ్ సింగ్ ఆదేశాల మేరకు డీఎస్పీ రత్నరాజు ఆధ్వర్యాన జీఆర్పీ సిఐ జేవి రమణ ఆర్పీఎఫ్ అధికారుల సమన్వయంతో విజయవాడ రైల్వే స్టేషన్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. దేశంలో ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు ఈ తనిఖీలు చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్ లో అనుమానితులు, సంఘ విద్రోహ శక్తులను గుర్తించడానికి ప్రత్యేకంగా రైల్వే పోలీసులు జాగిలాలు, డిఎఫ్ఎండి, హెచ్హెచ్ఎండిలతో స్టేషన్ లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రైల్వే సిఐ వెంకటరమణ మాట్లాడుతూ ఆర్పీఎఫ్ పోలీసుల సమన్వయంతో అసాంఘిక శక్తులు రైల్వే స్టేషన్లోకి చొరబడకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. స్టేషన్లోకి ప్రవేశించే అన్ని మార్గాల్లో నిరంతరం గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో ఎటువంటి అనుమానిత వ్యక్తులు గాని, బ్యాగులు గాని ఉంటే రైల్వే పోలీసులకు లేదా 139కు ఫోన్ చేసి సమాచారం అందించాల్సిందిగా వారు కోరారు.
తిరువూరు చైర్మన్ ఉప ఎన్నికలలో పోలీసుల తీరు దుర్మార్గంగా ఉందని తిరువూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ స్వామిదాస్ మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గూండాలాగా వ్యవహరించాడని ధ్వజమెత్తారు. వైసీపీ 17 మంది కౌన్సిలర్లు, టీడీపీ 3 కౌన్సిలర్లు ఉన్నప్పటికీ చైర్మన్ పదవి పొందటానికి టీడీపీ అడ్డదారులు తొక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిరువూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ స్వామిదాస్ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడారు. తిరువూరు చైర్మన్ ఉప ఎన్నికలలో ఓటు వేసేందుకు వెళ్తున్న వైసీపీ కౌన్సిలర్లకు పోలీసులు రక్షణ కల్పించలేకపోయారని చెప్పారు. నడి రోడ్డుపై తమను నుంచోబెట్టి అవమానించారన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని, రాబోయే రోజులు తమవే అన్న విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఎంపీ కేసినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ డైరెక్షన్లోనే ఇదంతా జరిగిందని మండిపడ్డారు. అనంతరం వైసీపీ నేతలు పోతిన మహేష్, తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడారు. కూటమి నేతలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకి సంబంధించి మేము 17 కౌన్సిల్ మెంబర్స్ని గెలుచుకొని 3 టీడీపీ అభ్యర్థులు 3 గెలిచారు. 17-3 అయినా కానీ సంతలో పశువుల్లాగా ఒక 3-4 కొనుక్కున్నట్టు తెలిసింది. కొనుక్కున్నారు. మిగతా వాళ్ళంతా కూడా మెజారిటీ మా పక్షానే ఉన్నారు. వైఎస్ఆర్ పక్షాన, జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడి తబ్బానుగా చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. తిరిగి మా అభ్యర్థి గెలుస్తాడని పూర్తి విశ్వాసంతో ఉన్న సమయంలో నిన్న కూటమి నాయకులు గూండాల్లాగా ప్రవర్తిస్తూ పోలీసులు 70 మంది పైగా తిరువూరులో డ్యూటీలో ఉంటే 70 మంది పైగా ఉంటే ఒక 50 మంది మున్సిపల్ ఆఫీసు ముందు ఏదైతే వాళ్ళు బ్యారికేడ్స్ పెట్టారో ఆ బ్యారికేడ్స్ని దాటి బ్యారికేడ్స్ ముందు ఎలక్షన్ జరిగే ప్రాంతంలో నిషిద్ధ ప్రాంతం అన్నారు. అక్కడ పోలీసులు అందరూ కూడా మరి అక్కడ 2-3 నిలబడటానికి లేదు, 2-3 కలిసి ఉండటానికి లేదని నిబంధనలు పెట్టారు. ఇవన్నీ పెట్టిన తర్వాత కూడా వాళ్ళని ఎమ్మెల్యే నాయకత్వంలో కొలికపూడి శ్రీనివాస్ ఒక గూండాలాగా హల్చల్ చేస్తూ తన్నండి కొట్టండి అని అరుపులు అరుస్తూ వాళ్ళని రెచ్చగొడుతూ గూండాలకి నాయకత్వం వహిస్తూ ఈ యొక్క కౌన్సిలర్స్ ఎవరైతే 7 మహిళా మనులు ఉన్నారు, అక్కడ 7 కౌన్సిలర్స్ ఉన్నారు ఆడవాడు, వారిని తీసుకెళ్ళటానికి కూడా వాళ్ళు రోడ్డు మీద కూర్చున్నారు, ధర్నా చేస్తున్నారు మమ్మల్ని కౌన్సిల్లోకి తీసుకెళ్ళడానికి. పోలీసులు బలవంతంగా 1వ వార్డు కౌన్సిలర్. ఈరోజు జరిగిన సంఘటనలు, నిన్న జరిగిన సంఘటన మీరు కల్లారా చూశారు. వీడియోల ద్వారా, వివిధ సోషల్ మీడియా ద్వారా అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మీరు కల్లారా చూశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని 5 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. 1, ఈ భారత రాజ్యాంగం ద్వారా లభించిన ప్రాథమిక హక్కుల ద్వారా ఎప్పుడైనా సరే దేశంలో, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా సరే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఎప్పుడైనా సరే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ తలుపు కొట్టి, అయ్యా మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేస్తాం, మాకు ఓటు వేయటానికి రక్షణగా మాకు సెక్యూరిటీ ఇవ్వండి చెప్పి ఎప్పుడైనా ప్రతినిధులు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు ఎప్పుడైనా ఎన్నికల కమిషన్ని ఎప్పుడైనా కోరటం చూసారా? ఈ ప్రపంచంలోనే, ఈ దేశంలోని, ఈ రాష్ట్రంలోని ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా తిరువూరు మున్సిపల్ కౌన్సిలర్స్ వెళ్ళి
ఎలక్షన్ కమిషన్కి మొరపెట్టుకొని, అయ్యా మహానుభావ, మేము ఓటు వేస్తాం, మాకు రక్షణ ఇవ్వండి అని చెప్పిన మొట్టమొదటి సంఘటన ఈ కూటమి ప్రభుత్వంలో జరిగిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇటువంటి చర్యని మీ కూటమి ప్రభుత్వం ఈరోజు మీరు బెదిరిస్తుంటే, కాదంటుంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ వర్ధిల్లుతుంది? ఇవన్నిటికీ కూడా ఈ ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీ కూటమి సమాధానం చెప్పాలని చెప్పి మీ అందరి ద్వారా తెలుగుదేశం కూటమికి నేను ప్రశ్నిస్తున్నాను. రక్షించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంటే, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ నాయకులు విశ్వ ప్రయత్నం చేస్తాం. బలం లేకపోయినా ఏదో రకంగా తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవిని దక్కించుకోవాలని అనేక కుట్రలు చేస్తూ ఉన్నారు. కేవలం 3 కౌన్సిలర్లతో ఏ విధంగా మీకు చైర్పర్సన్ పదవి వస్తుందో, మీరు ఏ విధంగా మెజార్టీ సాధించగలరో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒక పక్కన కోర్టులు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కౌన్సిలర్లకి రక్షణ కల్పించాలని చెప్తే, పోలీసు శాఖ వారు ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ గారు కౌన్సిలర్లకి రక్షణ కల్పించకుండా క్రిమినల్స్కి రక్షణ కల్పిస్తూ ఉన్నారు. ఆయన క్రిమినల్స్కి రక్షణ కల్పిస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం, పోలీసులే కౌన్సిలర్ని లాక్కొని వెళ్ళిపోతూ ఉన్నారు. తిరువూరు నగర పంచాయతీకి సుజావుగా జరగాల్సిన ఎన్నికని కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఎవరైతే కొలికిపూడి శ్రీనివాస్ ఉన్నాడో, ఆయన నిజంగా ఆయనకి కిరికిరి శ్రీనివాస్ అని పెడితే చాలా బాగుంటుంది. ఆ వ్యక్తి కావాలని నిన్న ఎన్నికను వాయిదా వేయించాడు. ఎందుకంటే సరైన బలం లేదు. దొడ్డిదారిన మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఎక్కాలి, తెలుగుదేశం పార్టీ చైర్మన్గా చేయించామని చెప్పి అనుకోవాలనే పట్టుదలతోని నిన్న ఎన్నికను వాయిదా వేయించాడు. మళ్ళీ ఈరోజు కూడా మెజారిటీ లేకపోయేసరికి ఇంకా 3 కౌన్సిలర్స్ కావాల్సిన నేపథ్యంలో మళ్ళీ ఈరోజు కూడా వాయిదా వేయించడం జరిగింది. అతని పట్టుదలంతా ఒకటే, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా చివరికి తెలుగుదేశం పార్టీని వారిని మున్సిపల్ చైర్మన్ చేయించామని చెప్పి నిరూపించుకోవడం కోసం అనేక రకాల విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిజంగా ఇవాళ 144 సెక్షన్ ఉందని చెప్పారు, పోలీస్ 30 యాక్ట్ అని ఉందని చెప్పారు. మేము ఉదయం 10ంటికి స్వామిదాస్ గారి ఇంటికి వెళ్ళేసరికి స్వామిదాస్ గారి ఇల్లే కార్యాలయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తిరువూరు నియోజక. గర్భిణీ మహిళలు పన్నంటి బిడ్డకు జన్మనివ్వటమే కాకుండా సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చే వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. భవిష్యత్తులో కూడా అక్క చెల్లెమ్మలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ వంగవీటి మోహనరంగ కళ్యాణ మండపం నందు టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ పైడి శ్రీను, అధ్యక్షులు జలకం రాజారావు, మరియా బాబుల ఆధ్వర్యంలో మహిళలకు సామూహిక సీమంతాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని తెలుగుదేశం పార్టీ తరపున అక్క చెల్లెమ్మలకు పసుపు కుంకుమలు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, గర్భిణీ మహిళలు పన్నంటి బిడ్డకు జన్మనివ్వటమే కాకుండా సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చే వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందన్నారు. ప్రతి డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అక్క చెల్లెమ్మలకు శ్రీమంతం కార్యక్రమం ఏర్పాటు చేశామని, అంగన్వాడీ టీచర్ల ద్వారా ప్రభుత్వ పరంగా గర్భిణీ అక్క చెల్లెమ్మలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తున్నామన్నారు. ఇవాళ గర్భం ధరించినటువంటి ఆడపడుచుకి పౌష్టిక ఆహారం ఇవ్వటం గాని, గుడ్లు, పాలు మరియు ప్రొవిజన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందని, బిడ్డను ప్రసవించే వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకొని భవిష్యత్తులో కూడా దీన్ని మరింతగా కొనసాగిస్తామని అన్నారు.
సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా మా చెల్లెమ్మలకి గర్భిణీ స్త్రీలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున శ్రీమంతం కార్యక్రమాలు, సామూహిక శ్రీమంతం కార్యక్రమాలు తమ పుట్టింటి వాళ్ళు, తమ అన్నలు, తమ తల్లిదండ్రులు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా సామూహిక శ్రీమంత కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మహిళలకి అన్ని రకాలుగా అండగా ఉంటుంది. గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 2014-19లో గతంలో కూడా ఇదే విధంగా అన్ని రకాలుగా అన్ని డివిజన్లో అందరి మహిళలకి శ్రీమంత కార్యక్రమాలు చేసి సొంత కుటుంబం సభ్యులు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చీరలు పెట్టాం, సార్లు ఇచ్చాం, పళ్ళు ఇచ్చాం, స్వీట్ ఇచ్చాం, పసుపు కుంకుమ, గాజులు అన్నీ కూడా ఇచ్చి నిండు మనసుతో 12 బిడ్డని కనాలని ఆశీస్సులు అందజేశాం. ఇవాళ గర్భిణీ స్త్రీలకు అందరికీ ఆరోగ్యపరంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడతా ఉంది. అంగన్వాడీ వ్యవస్థ ద్వారా వాళ్ళకి ప్రతిరోజు గుడ్లు ఇవ్వటం కానీ, పౌష్టికాహారం కానీ, పాలు కానీ, అలాగే చిక్కీలు కానీ అన్ని రకాలుగా కందిపప్పు, దినసరి సరుకులు అన్నీ కూడా అందజేస్తూ గర్భిణీ స్త్రీలు ఆరోగ్యకరమైన బిడ్డని ప్రసవించడానికి అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. ప్రభుత్వం పేదల పట్ల పూర్తి స్థాయిలో అండగా ఉంటా ఉంది. రాబోయే రోజుల్లో కూడా దీన్ని కొనసాగిస్తాం. అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉండడం తెలియజేసుకుంటూ ఈరోజు 62వ డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జి పైడి సీను, డివిజన్ పార్టీ అధ్యక్షుడు రాజారావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి మర్యాదాసు, అలాగే మా సోదరి మాజీ కార్పొరేటర్ పైడి తులసి అందరి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ బ్రహ్మాండంగా సామూహిక శ్రీమంత కార్యక్రమాలు జరిగినాయి. చేసినటువంటి దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి డివిజన్ నాయకుడిని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తాం. వాళ్ళందరినీ కూర్చోబెట్టి అలా సిట్టింగ్ చేసాం. సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు మరి ప్రియతమ నాయకులు మన అన్న బోండా ఉమేశ్వర గారి ఆదేశాల మేరకు ఈ రోజు 62వ డివిజన్లో మరి డివిజన్ ఇన్ఛార్జి పైడి శ్రీను గారు, మరి డివిజన్ ప్రెసిడెంట్ రాజారావు గారు, మరి మరియాబాబు గారు, మరి డివిజన్ సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో ఈ రోజు 62వ డివిజన్లో సీమంత కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఒక కుటుంబ సభ్యులు, తల్లి, తండ్రి, ఒక అన్నయ్య ఎలా అయితే చేస్తారో వాళ్ళ ఇంట్లో అదే విధంగా ఈ రోజు సీమంత కార్యక్రమం చేయడం జరిగిందండి. మరి పసుపు, కుంకుమ, చీర, సారేతో భోజనం కూడా పెట్టి మరి మహిళలు బాగుండాలి, మంచి బిడ్డను ప్రశ్నించాలి, మంచి పోషకాహారం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. మంచి బిడ్డను ప్రశ్నించాలని మరి తెలుగుదేశం గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి మంచి పరిపాలన ఇస్తుంది ప్రజలకు. ప్రజలు ఏ సమస్యలు ఉన్నా సరే తీర్చే ప్రభుత్వం మరి బోండా ఉమామహేశ్వరరావు గారు. మరి ఈరోజు మా ప్రీతం నాయకులు బోండా ఉమామహేశ్వరరావు గారు ఆదేశాల మేరకు ఈరోజు 62వ డివిజన్లో కాపు కళ్యాణ మండపంలో మరి డివిజన్ నాయకులు, కార్యకర్తలు అందరూ సహకారంతో మా నూతనంగా ఎన్నుకోబడ్డ కమిటీలో ప్రెసిడెంట్ రాజా గారు, సెక్రటరీ మరియబాబు గారు, ఈ ముగ్గురు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఫస్ట్ కార్యక్రమం. ఇలాగే ఇక రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా ప్రీతం నాయకులు బోండా ఉమేశ్వర ఆధ్వర్యంలో మరి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టందో కూడా హామీలను కూడా ఈరోజు మా నాయకులు చేయటం జరుగుతుంది. మరి సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా ఈ కార్యక్రమాన్ని మా ఎమ్మెల్యే గారే గతంలో ప్రారంభించారు. మళ్ళీ ఇప్పుడు అదే కొనసాగిస్తూ ఈరోజు ఎవరైతే 62వ డివిజన్లో మరి మా అక్క చెల్లెమ్మలు సీమంతాలు సొంత అన్నయ్యలాగా మా ఎమ్మెల్యే గారు చేయటం జరిగింది. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని చేసినందుకు మరి ఒక్కసారి ఈ డివిజన్ ప్రజల తరఫున మా ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఏదైతే సీమంతాల కార్యక్రమంలో చీర, పళ్ళు, గాజులు, అలాగే మంచి పోషకాహారానికి భోజనం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో ఇది ఇంకా ఎంతమంది ఉన్నా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందనడానికి గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సుగుణమ్మ ఉదాహరణ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గతంలో శాసనసభ్యులుగా తిరుపతి ప్రజలకు సేవలు అందించిన సుగుణమ్మకు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందించే అవకాశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించారని చెప్పారు. ఇచ్చిన పదవికి వన్నె తెస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మన్నూరు సుగుణమ్మ
ప్రమాణ స్వీకార వేడుకలు విజయవాడలోని ఐలాపురం హోటల్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాము పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుండడానికి గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సుగుణమ్మ ఉదాహరణ అని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించడంలో సుగుణమ్మ అత్యంత కీలకంగా వ్యవహరించారన్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందించే అవకాశం ఆవిడకి వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని అందంగా మార్చేందుకు సుగుణమ్మ చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె పర్యవేక్షణలో పరిశుభ్రత, పచ్చదనంతో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలని కోరారు. చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మన్నూరి సుగుణమ్మ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక పదవిని ఇచ్చి బాధ్యతను అప్పగించారన్నారు. నాకిచ్చిన పదవికి సంపూర్ణ న్యాయం చేసేందుకు 100% చిత్తశుద్ధితో పనిచేస్తానన్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిని మరింత సుందరంగా తీర్చిదిద్దుతానన్నారు. రాజధాని అమరావతిని పచ్చదనంతో నింపేందుకు తన వంతు కష్టపడి పనిచేస్తా అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి సుగుణమ్మ గారిని అభినందించినట్టు వచ్చేస్తారు. వారికి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ 2 నిమిషాలు సుగుణమ్మ గారి నుంచి కూడా మాట్లాడుకుంటున్నాం. తిరుపతి వారికి ఎంతో అనుబంధం ఉంది. ఓం నమో వెంకటేశ్వర. ఈరోజు నేను తిరుపతి మాజీ శాసనసభ్యురాలుగా నాకు సముచిత స్థానం కల్పించినటువంటి మన జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మరి మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు, రాష్ట్ర అధ్యక్షులైన పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అయినటువంటి అనగాల సత్యప్రసాద్ గారు, అదేవిధంగా నాకేదైతే గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ గా నాకు పదవి బాధ్యతలు అప్పచెప్పారు. మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారికి, వారందరికీ కూడా మరీ ముఖ్యంగా నన్ను అభిమానించేటువంటి మంత్రులకి, శాసనసభ్యులకి, నన్ను ఎవరైతే మరి ఉన్నత స్థానాల్లో ఉండాలని కోరుకున్నారో ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి నాకు ఈ రోజున ఈ స్థానాన్ని కల్పించి నాకు ఏ రోజైతే సీటును మనం జనసేనకి త్యాగం చేయాల్సి వచ్చిందో ఆ రోజున మరి నాకు ఇచ్చినటువంటి మాటను ఈ రోజున నిలబెట్టుకొని నాకు గౌరవంగా ఈ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ శాఖను అప్పగించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రాష్ట్రాన్ని పచ్చగాను సుందర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. చాలా సంతోషం. 2 నిమిషాలు మన సుగుణమ్మ గారు అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ చైర్మన్ గా మరి ప్రమాణ స్వీకారం చేసుకుని ఈ రోజు బాధ్యతలు తీసుకున్నందుకు వారికి ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి వారి కుటుంబం గురించి నాకు మొట్టమొదటి నుంచి కూడా నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయిన దగ్గర నుంచి కూడా మామయ్య గారి దగ్గర నుంచి కూడా చాలా ప్రేమగా ఆప్యాయంగా రమణ గారు కానీ వారైతే చాలా ఒక కుటుంబ సభ్యుడిని ప్రోత్సహించినట్టుగా నన్ను ప్రోత్సహించారు. అలాగే ఇతను ఉన్నా కూడా నేను ఎప్పటికీ గుర్తున్నటువంటి విషయం ఏంటంటే అక్కడ కొన్ని వైన్ షాపుల విషయంలో హాస్పిటల్లో ఉండి ఆ క్యాండిల్ పెట్టుకునే నా దగ్గర కూడా పేషీకి వచ్చినటువంటి సందర్భాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన పేరు తిరుపతి అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది రమణ గారే. రమణ గారు నా దగ్గరికి వచ్చినటువంటి ఆ క్యాండిల్తో ఉన్నటువంటి అది ఇప్పటికీ నాకు అలా గుర్తుండిపోతుంది. అలాగే వచ్చినప్పుడల్లా కూడా మరి సుగుణమ్మ గారు చాలా ప్రేమగా ఆప్యాయతగా ఇంటికి పిలవడం, లేకపోతే నేను ఎక్కడున్నా అక్కడికి వచ్చి విష్ చేయడం ఎప్పుడు కూడా వాళ్ళ అదని మర్చిపోను. మరి మొన్న కొన్ని పొత్తుల కారణంగా మరి టికెట్ త్యాగం చేశారు. కానీ తిరుపతి గెలిపించినందుకు మీ అందరికి కూడా సుగుణమ్మ గారి తరఫున మీ అందరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.
అలాగే వారు ఎమ్మెల్యేగా మరి ఎక్కడ తిరుపతిలో ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా వారు చేసినటువంటి సేవలు, కృషి తిరుపతి ప్రజలు ఎప్పటికీ గుర్తుంటాయి. మరి ఇప్పుడు రాష్ట్రం అంతా సేవ చేసే మీకు అవకాశం మీకు వచ్చింది. ఇంతకుముందు మీరు తిరుపతికే చేశారు, ఇప్పుడు రాష్ట్రం అంతా చేయాలి. మీ అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా ఒక చక్కటి అర్బన్ ఏరియాస్ లో గ్రీనరీ డెవలప్ చేయడానికి మీ వంతు కృషి తప్పకుండా ఉంటుంది. మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉత్పత్తి రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తుందని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉపాధ్యక్షులు వై కేశవరావు, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణాలు ఆరోపణలు చేశారు. అనేక పోరాటాలు చేసి కార్మికులు సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేస్తే 15 గంటల పని చేయాల్సి వస్తుందని అనుమానాలు వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మె జూలై 9కి వాయిదా వేయడం జరిగిందని చెప్పారు. కార్మిక కర్షకులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ లో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉపాధ్యక్షుడు వై కేశవరావు పాల్గొని మాట్లాడుతూ కార్మిక కర్షకులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను అమలు చేయాలని చూస్తుందని, వాటికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశామన్నారు. కార్మికులు సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేస్తే 15 గంటలు పని చేయాల్సి వస్తుందని, పర్మనెంట్ ఉద్యోగాలు ఉండవని, అన్ని తాత్కాలిక ఉద్యోగాలే ఉంటాయన్నారు. కర్షక కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మె కర్షక కార్మిక లోకాన్ని సమాయుక్త పరిచేందుకు జూలై 9కి వాయిదా వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రావుల వెంకయ్య, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి. నేను ఢిల్లీ నుంచి వచ్చాను. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా సార్వత్రిక సమ్మెను నిర్వహించి, గ్రామీణ ప్రాంతాల బంద్ను కూడా నిర్వహించి, నరేంద్ర మోడీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా కార్మికులకి కావాల్సినటువంటి 4 లేబర్ కోడ్లని సవరించాలని, ఇతర ప్రయోజనాలను రక్షించాలనేటువంటి ఉద్దేశం మీద అన్ని కార్మిక సంఘాలు సంయుక్తంగా పిలుపునివ్వటం జరిగింది. దానికి అఖిల భారత స్థాయిలో సంయుక్త కిసాన్ మోర్చా అన్ని రైతు సంఘాలకు సంబంధించినటువంటి ఒక ఐక్య ప్లాట్ఫారం వారు కూడా మద్దతు తెలియజేయటం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా అందరూ కూడా దీనికి మద్దతు ఇవ్వటం అనేటువంటిది జరిగింది. నరేంద్ర మోడీ మరి ఇంతకుముందు దుర్మార్గమైనటువంటి నల్ల చట్టాలను ప్రవేశపెట్టి యావత్ రైతాంగానికి నష్టం చేకూర్చేటువంటి విధానాలని ఈ దేశం మీద రుద్దినటువంటి పరిస్థితి మనకు తెలుసు. దానికి భిన్నంగా సంవత్సరం నెల రోజుల పాటు 13 నెలల పాటు దేశవ్యాప్తంగాను ఢిల్లీ సరిహద్దుల్లోనూ పెద్ద ఎత్తున సామూహికమైనటువంటి రైతాంగ పోరాటం జరిగిన నేపథ్యంలో ఇక గత్యంతరం లేదు అనుకున్నటువంటి పూర్వరంగంలో నరేంద్ర మోడీ దిగివచ్చి ఈ నల్ల చట్టాలను బేషరతుగా కూడా రద్దు చేయటంతో పాటు మొత్తం రైతాంగ జాతికి మరి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి మరి వారికి అందరికి కూడా అపాలజీ కోరుకోవటం అనేటువంటిది జరిగింది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం. భారతదేశంలో మరి ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, యువజన విద్యార్థి మహిళా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నప్పుడు కూడా ఎవరు ఎన్ని పోరాటాలు చేసినా దిగిరానటువంటి నరేంద్ర మోడీ తొలిసారి రైతుల యొక్క పోరాటానికి, ఉద్యమానికి దడిసి దిగి వచ్చినటువంటి పూర్వరంగం ఈరోజు జరుగుతూ ఉంది. అందుకని అది ఒక చారిత్రాత్మకమైనటువంటి పోరాటం. ఆ చారిత్రాత్మకమైనటువంటి పోరాటం భారతదేశ రైతులకి, కార్మికులకి, కర్షకులకి, పేద ప్రజలకే కాదు యావత్ ప్రపంచానికే ఈరోజు ఆదర్శంగా నిలబడింది. అన్ని దేశాల్లో జరిగేటువంటి రైతాంగ పోరాటాలు ఈ పోరాటాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఈరోజు ఉద్యమాలు అక్కడ ఆయా దేశాల్లో కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అటువంటి పోరాటం ఆనాడు నరేంద్ర మోడీ రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా 3 సంవత్సరాలైనా కూడా అమలు జరుపునటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది.
అందుకోసమే మళ్ళీ తిరిగి రైతాంగ పోరాటం, కార్మిక పోరాటం, శ్రమజీవుల పోరాటం మళ్ళీ పునరావృతం చేయటం ద్వారా నరహంతకుడైనటువంటి నరేంద్ర మోడీకి తగిన గుణపాఠం చెప్పడం కోసం ఈరోజు యావత్ భారతదేశంలో మరి ఈ చారిత్రాత్మకమైనటువంటి సమ్మె నేపథ్యంలో కొన్ని అనివార్య కారణాల వల్ల సమ్మెను వాయిదా వేసుకున్నప్పుడు కూడా ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేయటం ద్వారా నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పడానికి, అతని మీద ఒత్తిడి తీసుకురావడానికి జరిగేటువంటి ఉద్యమంలో యావత్ ప్రజానీకమంతా కూడా భాగస్వాములు కావాలని, కార్మికులందరూ, కర్షకులందరూ ఒక త్రాటి మీదకి రావాలని చెప్పి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అనేక సంవత్సరాలు స్వాతంత్ర పూర్వం పోరాడి ప్రాణత్యాగం చేసి సాధించుకున్న కార్మిక చట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకి, యజమానులకి, కాంట్రాక్టర్లకి అనుకూలంగా 4 లేబర్ కోడ్లుగా మార్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ కార్మిక వర్గం దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం చట్టాలైతే లేబర్ కోడ్స్గా మార్చినప్పటికీ కార్మిక పోరాటాలకి తలొగ్గి వాటి అమలుని వాయిదా వేస్తూ వస్తున్న స్థితి మనం చూస్తున్నాం. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఏదైతే లేబర్ కోడ్లు కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిందో వాటిని వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మన రాష్ట్రంలో విశాఖ స్టీల్ని ప్రైవేటీకరణ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా విశాఖ స్టీల్ పోరాట కమిటీ పెద్ద ఎత్తున ఆందోళన కూడా సంవత్సరాల తరబడి చేస్తామన్న స్థితి ఉంది. అందుకని కార్మికులకు వ్యతిరేకంగా లేబర్ కోడ్ రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం కోసం, కార్మికులకు 26,000 ఇచ్చేదానికోసం ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా దానికి బాధ్యత వహించి ఈ చట్టాల సవరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలి. కనీస వేతనం 26,000 ఇచ్చేటట్టుగా మన రాష్ట్ర అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేపు జూలై 9వ తేదీన ఈ సమస్యల మీద దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు, ఉద్యోగులు రోడ్ల మీదకి రాబోతున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా చేసిన నిర్ణయాలని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏ వెంకటేశ్వరరావు, CITU జిల్లా అధ్యక్షుడు. అన్ని సంఘాలు కలిసి ఈ సమ్మెని నిరసన దినంగా పాటించాలని దేశవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో, అన్ని కార్మిక వార్డుల్లోనూ కూడా ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి, కనీస వేతనం 26,000 రూపాయలు అమలు జరపాలని చెప్పేసి, ఆప్కాప్ని కొనసాగించాలని చెప్పేసి, కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేస్తున్న బిల్డింగ్ వర్కర్స్కి వాళ్ళ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి, అలాగే ట్రాన్స్పోర్టు చట్టాన్ని ఉపసంహరించుకోవాలని అనేక డిమాండ్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజున దేశవ్యాప్తంగా నిరసన జరుగుతుంది. ఆ నిరసనలో భాగంగా విజయవాడలో జరిగే ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా, మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే ఈ ప్రభుత్వం తన విధానాల్ని ఉపసంహరించుకునే వరకు ఈ ఉద్యమం ఆగదని చెప్పి మీ ద్వారాగా మా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికలలో టీడీపీ గూండాలు, పోలీసులు కలిసి ఎన్నికను అడ్డుకున్నారన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. రక్షణ కల్పించాలని కోరిన పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం. రైతాంగ సమస్యలపై ప్రధానంగా దృష్టి పెట్టిన కేబినెట్. టీడీపీ నేటికి దినదిన అభివృద్ధి చెందుతుందన్న ఎంపీ కేసినేని చిన్ని. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పార్టీ పనిచేస్తుందని స్పష్టం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.